అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే చూస్తాను. నేనేం తింటాను, అసలు నా లైఫ్‌లో ఏం జరిగిందో అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంతకీ నా లైఫ్‌లో ఏం జరిగిందో చెప్తా ఫస్ట్ అయితే నాకు 2 సి సెక్షన్స్ అయినాయి. సో ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడే నేను బక్కగా అయిపోయినా. సెకండ్ ఆపరేషన్కి కూడా నేను బక్కగా అయిపోయినా. నాకు పాప బాబు. అయితే చాలామంది గిట్లయినవేంది గట్లయినవేంది గింత ఘోరంగా ఉన్నవేంది అట్లా ఇట్లా అని వెక్కిరిస్తున్నారు. అయితే కొంతమందికి ఆపరేషన్ పడి లావు అయిపోతారు, ఆపరేషన్ పడకుండా వాళ్ళు బక్కగా అయిపోతారు. అలా అని నాకు అన్ని రోగాలు ఉన్నట్టు కాదు. నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు. 6 మంత్స్కి ఒకసారి నేనైతే స్కానింగ్లు ఆ టెస్టులు ఈ టెస్టులు చేసుకున్నా. నాకు ఏం రావట్లేదు. కొంచెం ప్రోటీన్ లోపం ఉంది. ప్రోటీన్ లోపం ఉండడం వల్ల నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పన్నీరు పాలకు సంబంధించినవి తీసుకోవాలని అన్నారు. సో పన్నీర్ అతి కష్టం మీద మనం పెట్టలేము అంత బడ్జెట్ ప్రతిసారి పెట్టాలంటే. ఈసారి అయితే తెచ్చుకున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వీలవుతుందో తెలియదు. ఇప్పుడైతే పన్నీర్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఒకసారి ట్రై చేసిన. సింపుల్గా పన్నీరు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అందులో గిసాలాలు ఏం వేసుకోకుండా సింపుల్గా చేస్తాను నేనైతే. ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కలను కట్ చేసుకోవాలి. మా ఇంట్లోనైతే బటర్ ఉంది, అది అస్సలు తినట్లేదు, అందుకే ఈ కర్రీలో వాడుతున్నా. ఒక 2 స్పూన్లంత బటర్ తీసుకొని మంచిగా పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. అట్లా చిన్న మంట పైన ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి. దాంట్లోకి ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక రెమ్మ తీసుకున్నా. దాంట్లోకి 4-5 టమాటాలు మంచిగా కడిగేసి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గ్రేవీ కోసం పచ్చి టమాటాలనే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులో జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చిటపట అయ్యే వరకు. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా అందులో వేసుకొని ఉడికించుకొని 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక చిన్న గ్లాసు కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, దాంతో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలని అందులో యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడమే, అంతే. పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో ధనియాల పొడి ఏ పొడి వేయలేదు, చాలా టేస్టీగా ఉంది. ఉన్నది ఉన్నట్టుగా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడే కంటే సైలెంట్గా నవ్వుతూ మాట్లాడి వెనకాల గోతులు తీసే వాళ్ళకే సమాజం మార్కులు ఇస్తుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు గట్టిగా మాట్లాడితే, కొంచెం పాయింట్ మాట్లాడితే ఈ అమ్మాయితో గెలవలేవురో బాబో అని అంటారు. అదే సైలెంట్గా ఉంటూ సునామీలు సృష్టించే ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ నోట్ల నాలుకనే లేదు అంటారు. అట్లుంటే సమాజం. సరే, మొత్తానికైతే ఇప్పుడైతే నేను నా కష్టాలు పడైతే పనంతా క్లీన్ చేసుకున్నా. మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా. ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నా. నా పని అంతా అయిపోయింది. పొద్దున వండిన కర్రీ మాకు డే మొత్తం సరిపోతుంది. ఎందుకంటే మేము ఇక పిల్లలు ఏం తింటారు, స్నాక్స్ అలాంటివి ఉంటే తినరు. నా బాబు అయితే లంచ్ టైంలో వాడు ఏం తింటాడో ఏం పోతాడో తెలియదు, కానీ ఇంటికి వస్తే అస్సలే తినడు. ఏదన్నా చపాతీయో ఏదో స్నాక్స్ తినాలంటాడు వాడు. ఖచ్చితంగా స్నాక్స్ అన్నం ఎంత తినిపించినా కూడా అస్సలు తినడు. ఇక కర్రీ ఏం ముడుస్తుందండి నా ఒక్కదానికి. ఇక మా ఆయన పోతే మా ఆయనకు లంచ్ పెడితే ఆయన అక్కడనే ఆ డిన్నర్ ఈ డిన్నర్ అని చెప్పేసి అక్కడనే తినేసి కొంచెం లేట్ నైట్ వస్తాడు. సో నేను ఒక్కదాన్ని నాకే మస్తు ఇక ఫుల్ డే మొత్తం కర్రీ సరిపోతుంది. కుకింగ్ అంటే ఏముంటుంది నాకు అంతగానే ఏముండదు. పొద్దున వండిందంటే అది ఇక మళ్ళీ నేను వంట జోలికే పోను. ఏదో స్నాక్స్ ఇట్లా చేయాలనుకుంటే చేసుకొని తింటాం, అంతే. ఈ వీడియో ఇంతకీ మీరేం చేస్తారు, మీ లైఫ్ ఎలా ఉంది, మీ డెలివరీ ఎలా జరిగింది, ఇంతకీ మీరు ఏ టైపు అనేది కామెంట్ చేయండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.